ఐక్యరాజ్య సమితిలో ఒక విచిత్రమైనటువంటి జబ్బు ఉంటుంది. వాడు ఒక రూల్ పెడతాడు, ఈ రూల్ ప్రకారం ఉంటేనే నువ్వు సంతోషంగా ఉన్నట్టు అంటాడు. ఆ రూల్ ప్రకారం లేకపోతే సంతోషం లేదని వాడే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. వాడే ప్రశ్నాపత్రం, వాడే జవాబులు, వాడే మార్కులు వేసేస్తాడు. వేసేయగానే దాన్ని పట్టుకుని మన దేశంలో మేధావులు పుట్టుకొచ్చేస్తారు అర్జెంటుగా. ఇప్పుడు ఆ మేధావులకు ఒక టైం వచ్చింది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరోసారి అగ్రభాగాన్ని నిలిచింది. 7 దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతున్న విశేషం. అంతర్జాతీయ సంతోష దినోత్సవమైన బుధవారం యుఎన్ ఆధారిత సంస్థ తాజా ర్యాంకులు విడుదల చేసింది. ప్రపంచంలో 143కు పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీలో నార్దిక్ దేశాలైన ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ వరుసగా తొలి 3 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. చైనా 60, నేపాల్ 33, పాకిస్తాన్ 108, మయన్మార్ 118 దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి నివేదిక పేర్కొంది. తాలిబాన్ల పాలనలోకి వెళ్ళిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్న ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగు నిలిచింది. మయన్మార్లో ప్రజలు సంతోషంగా ఉన్నారట, ఇది వీళ్ళు చెప్పారు. అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎస్, మనకంటే మెరుగ్గా ఉన్నారట, ఎందుకంటే వాళ్ళు చెప్పారట. మరి మన దేశంలో సంతోషాన్ని ఎవరు జడ్జ్ చేస్తారు? పొద్దున్నే లెగిసి సరదాగా బాతాకాని వేస్తా ఓ ఇరానీ చాయ్ కేఫ్లోనో లేకపోతే టీ స్టాల్ దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడుకునేవాడికి అదే సంతోషం. వాడి దగ్గరికి వెళ్ళి వీడు మార్క్ వేస్తాడా? లేదు. ఒక స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకుని కడుపు నిండా తిన్నటువంటి వాళ్ళకి అదే సంతోషం. అది ఎవరు జడ్జిమెంట్ ఇస్తారు? కొంతమందికి ఇంట్లో వంట పెట్టుకుని చేసుకుంటే సంతోషం, అది ఎవరు జడ్జిమెంట్ ఇస్తారు? కానీ ఇక్కడ సంతోషం అనేటువంటిది ప్రపంచంలో మనం చాలా తక్కువ ఉందని వీడు జడ్జిమెంట్ ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు రెడీ అయిపోతారు అర్జెంటుగా. మేధావులు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి దేశాన్ని పట్టి పీడించేటటువంటి శక్తులు, లేదా దేశం అంటే పడి ఏడ్చేటటువంటి శక్తులు, వాళ్ళకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా బాగుందని ఇప్పుడు చెప్తారనమాట.